ఎవడు వీడు? ఏంటి మేడం? వీడు ఎవడు అని అడుగుతున్నాను. మీ నటన చాతుర్యం నా దగ్గర కాదు మేడం. వీడి జన్మ రహస్యం నాకు తెలిసిపోయింది. వీడే స్వయంగా తన పుట్టుపూర్వత్రాలు నాకు చెప్పాడు. అందుకే మీకు ఫోన్ కొట్టాను. కోపంగా చూస్తున్నావేంటి? వీళ్ళు నన్ను చావు కొట్టారు. అందుకే నువ్వు నా మదర్ అని చెప్పాల్సి వచ్చింది. వాడు నా కొడుకు అని తెలిసింది కదా, రిలీజ్ చేయండి. ఊరికే రిలీజ్ చేయడానికి మీ అబ్బాయి చిన్న కేసులో అరెస్ట్ అవ్వలేదు మేడం. ఈవ్ టీజింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈవ్ టీజింగ్ కేసే కదా, రేపో మర్డరో చేయలేదు కదా. వీడిలా తయారవడంలో తప్పే లేదు మేడం. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సిఐ గారు, మీ వాణ్ణి వదలడం అంత ఈజీ కాదు మేడం. వీడిపైన కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, మీ ఇంట్లో ఉండే సుమతి. రోడ్డు మీద ఒక అమ్మాయిని ఒక పోకిరి వెధవ ఏడిపించబోతే వాణ్ణి తిట్టి స్టేషన్కి తీసుకువెళ్ళి నేనే కేసు పెట్టించి వచ్చాను. మీరు కాబట్టి తిట్టి కేసు పెట్టేశారు. అదే నాలాంటి వాళ్ళయ్యుంటే ఆ వెధవని అక్కడే నా గన్తో షూట్ చేసి పారేసేదాన్ని. మీరు చెప్పారని వీడిని వదిలేస్తే నేను సుమతికేం సమాధానం చెప్పాలి? పైగా తనతో పబ్లిక్ కూడా వచ్చారు. వాళ్ళంతా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారట. అయితే ఏం చేయాలి? మీరు డబ్బులిస్తే అంతా నేను మేనేజ్ చేస్తాను. నేను దొరికిపోయానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదూ? అబే, అదేం లేదు మేడం. నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీ అకౌంట్కి మనీ పంపిస్తాను, వాణ్ణి వదిలేయండి. అది అలా అన్నారు, బాగుంది. రే అబ్బాయి, మీ అమ్మతో వెళ్ళు. ఇంకెప్పుడు అమ్మాయిని ఏడిపించుకో, ఓకే? పదం. ఏ ప్రతాప్ సార్, కంప్లైంట్లో పేరు మార్చి వేరే వాడిని బుక్ చేయి. రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి. ఓకే సార్. దిగో. నన్నే కొడతావా? నువ్వు కొట్టి ఆ పోలీసులు కొడితే నేనేమైపోవాలి? నువ్వు ఇలా చేస్తే నా పరువు ఏం కావాలరా? బయటెక్కడ నా పేరు వాడొద్దు అని చెప్పాను కదా. ఆ పోకిరి వెధవతో మహాలక్ష్మికి ఏం పని? నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా సాల్వ్ చేయాలి. అలా అని నేను నీతో చెప్పానా? వాడికి ప్రాబ్లం వస్తే మహాలక్ష్మి ఎందుకు సాల్వ్ చేయాలి? చెప్పకపోతే నన్ను కన్నావు కదా, ఆ మాత్రం చేయలేవా? నువ్వు నా కొడుకుగా పుట్టినంత మాత్రాన నేను నీకు అన్ని చేస్తాను అనుకోకు. వీడు మహాలక్ష్మి కన్న కొడుక అంటే మహాలక్ష్మికి జనార్దన్ గారి కంటే ముందు వేరే వ్యక్తితో పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడా? డబ్బు కోసం నాన్నతో గొడవ పడ్డావు. నేను పుట్టగానే నువ్వు నాన్న విడిపోయారు.
నన్ను చిన్నప్పుడే వదిలేశావు. ఇన్నాళ్ళు నన్ను పట్టించుకోలేదు. నాన్న బ్రతికున్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకన్నీ నువ్వే కదా. అవును, నేను డబ్బు కోసమే మీ నాన్నని నిన్ను వదిలించుకున్నాను. డబ్బున్న జనార్దన్కి వల వేసి అతని భార్య సుమతిని అడ్డు తప్పించి ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను. జనార్దన్కి భార్యనై, అతని పిల్లలకి తల్లినై, ఆ ఆస్తికి యజమానురాళ్ళయ్యి పేరు పలుకుబడి సంపాదించాను. నేను ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థాయికి రాలేదు. నాకు ఎదురొచ్చిన వాళ్ళని అడ్డు తప్పిస్తూ, మంచితనం, ప్రేమ నటిస్తూ, ఒక్కో ఇటుక పేర్చుకొని ఇంత సామ్రాజ్యానికి మహారాణినయ్యాను. అంతా బావుంది అనుకున్న టైంలో నా కోడలిగా సీతొచ్చింది. చనిపోయింది అనుకున్న సుమతి తిరిగొచ్చింది. హ, రోజు వాళ్ళిద్దరితో టార్చర్ అనుభవిస్తూ ఆ నరకం నుంచి ఎలా బయటపడాలా అని నేను సతమతమవుతూ ఉంటే అది చాలదు అన్నట్టు నువ్వు దాపరించావు. నేను వదిలించుకున్న గతంలోంచి, నేను కప్పిపెట్టిన సమాధిలోంచి రాక్షసుడిలా లేచొచ్చావు. నీ వల్ల ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, చేసిన శ్రమ అంతా వృధా అయిపోతాయి. ఆల్రెడీ నాకొకసారి పెళ్ళయిందని, నీలాంటి ఓ కొడుకున్నాడని ఇంట్లో తెలిస్తే నన్ను మెడ పట్టుకుని వీధిలో గెంటేస్తారు. అందుకే నాకు నిన్ను దూరంగా ఉండమన్నాను. చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చి చెయ్యకూడని పనులు చేసి నా పేరు చెప్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంతైనా నీ కొడుకునే కదా, నీ బుద్ధులే వస్తాయి. ఏ, నువ్వు ఎలాగైనా చావు, కానీ నాకు దూరంగా ఉండు. ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాను కదా, ఇంకెన్నాళ్ళు దూరంగా ఉండాలి? ఆ ఇంట్లో నా శత్రువులైన సీత, సుమతిల అడ్డు తొలగించుకునే వరకు నాకు కోఆపరేట్ చేయి. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడే నేను నీతో ఇంటికి వస్తాను. నువ్విప్పుడొస్తే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పాల్సి వస్తుందిరా. ఏమని చెప్పను? ఏదో ఒక అబద్ధం చెప్పు. నేను అబద్ధం చెప్తే ఆ ఇంట్లో నమ్మే వాళ్ళున్నా, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సీత, సుమతి సామాన్యులు కాదు. సిఐడికి ఎక్కువ, సిబిఐకి తక్కువ. వాళ్ళు నీ గురించి ఆరా తీశారు అంటే డొంకంతా కదులుతుంది. వాళ్ళకి నువ్వెవరో తెలిసిపోతే నేను ఆ ఇంట్లో జనార్దన్ భార్యగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండలేను. కట్టుబట్టలతో గెంటేస్తారు. అర్థం చేసుకో. ప్రాబ్లం సీత, సుమతే కదా. కావాలంటే వాళ్ళని లేపేస్తాను. అది అంత ఈజీ కాదు. వాళ్ళని చంపడానికి నేను ఎంతో ట్రై చేశాను. సుమతిని ఓ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించాలి అనుకున్నాను. సీతని రౌడీలతో కిడ్నాప్ చేయించి చంపించాలి అనుకున్నాను. అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. నేను నీలా కాదు. నేను స్కెచ్ వేశానంటే జాతర జరిగి తీరాల్సింది. వాళ్ళని ఎప్పుడు చంపమంటావో చెప్పు. నువ్వు చెప్పిన టైంకి అరగంట ముందే వాళ్ళ శవాల్ని నేను తీసుకొచ్చి నీ ముందు పెడతాను. ఇప్పుడే వీళ్ళ గురించి ఇంట్లో చెప్పాలి. ఈ తల్లి కొడుకుల్ని జైలుకు పంపించాలి.
ఆ సుమతి మన మాటలన్నీ వినేసినట్టుంది. త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకో, వెంటనే చంపేయ్. ఓకే మద. ఛ! ఇలా అయ్యిందేంటి? ఇప్పుడు ఏం జరగబోతోంది? కరెక్ట్గా జాతరలోకొచ్చి పడింది. ఈ జనంలో ఆ సుమతిని నేనేమీ చెయ్యలేను. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇంట్లో అందరూ బయటకు వెళ్లారు, ఇంకా రాలేదు. రామ్మమ్మ వాళ్ళు బయలుదేరారో లేదో. చెప్పు సీత. ఎక్కడున్నావు మామ? బయలుదేరాం. మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను మామ, బోర్ కొడుతుంది. మాతో ఫంక్షన్కి రమ్మంటే రాను అన్నావు, ఇప్పుడేమో బోర్ అంటున్నావు. మీరు ఎంతసేపు వెళ్తారని నాకేం తెలుసు? ఇంట్లో పిన్ని విద్యాదేవి టీచర్ ఉన్నారు కదా. లేరు, వాళ్ళు కూడా బయటకు వెళ్లారు. ట్రాఫిక్ ఉంది సీత. మేమింటికి రావడానికి ఇంకా 1 అవర్ పట్టచ్చు. నువ్వు డిన్నర్ చేసి పడుకో. మీరు ఫంక్షన్లో తినేసి వస్తారని నేను ఇప్పుడే తినేసాను మామ. త్వరగా రండి. ఓకే సీత, మా కోసం వెయిట్ చేయకుండా నువ్వు నిద్రపో. మీరు కరెక్ట్గా గంటకు వచ్చేస్తారుగా? ట్రాఫిక్ ఇలాగే ఉంటే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సరే మామ, పడుకుంటాను, కానీ నిద్ర పడుతుందో లేదో తెలియదు. ఉంటాను. రామ్, సీత ఎందుకని మనం వచ్చే టైంని అంత ఖచ్చితంగా అడుగుతుంది? ఊరికే తెలుసుకోవడానికి అడిగింది పిన్ని. తెలుసుకోవడానికా, లేదంటే ఏదైనా కారణం ఉందా? ఏం కారణం ఉంటుంది? మరీ ఓవర్గా థింక్ చేయి గిరి. సీత ఏం చేసినా ఏం చెప్పినా ఓ కారణం ఉంటుంది బావగారు. రామ్మమ్మ లేకుండా నేను ఒంటరిగా పడుకోవడం చాలా కష్టం. త్వరగా రా మామ.
సుమతి అత్తమ్మ ఎప్పుడూ ఇంత లేట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళిందో. కాసేపు ఆగి అప్పటికి రాకపోతే ఫోన్ చేస్తాను. అమ్మవారి ఊరేగింపు ఇంటి వైపే వెళ్తోంది. కాసేపు ఇలాగే వీళ్ళతో వెళ్తే ఇంటి క్షేమంగా చేరుకోవచ్చు. వాడిక్కడ లేడేంటి? నేను కనిపించకపోయేసరికి ఈ జనాన్ని చూసి వెళ్ళిపోయాడా? అమ్మా, నువ్వే నన్ను కాపాడావు తల్లి. గౌతమ్ గాడు సుమతిని చంపాడో లేడో. చంపకపోతే అది ఇంటికి వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తే